ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 6వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు మంగళవారం. తిథి తదియ. ఉదయం 11:34 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష. సాయంత్రం 4:12 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:07 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:42 వరకు. తిరిగి రాత్రి 11:02 నుంచి 11:53 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:38 రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. ఈ మంగళవారం నాడు వచ్చిన సంకటహర చతుర్థికి హిందూ ధార్మిక శాస్త్రంలో జ్యోతిష్య రీత్యా అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతికరమైన రోజే అయినప్పటికీ అది మంగళవారం నాడు రావడం అనేది అంగారక సంకటహర చతుర్థిగా పిలువబడుతుంది. ఇది సామాన్యమైన చతుర్థి కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోవడమే కాకుండా జాతకరీత్యా ఉండే కుజదోషాలు, రుణబాధలు, వివాహ ఆటంకాలు సమసిపోతాయని ప్రతీతి. ఈ పవిత్ర దినం యొక్క విశిష్టత, పూజా విధానం, దానివల్ల కలిగే సంపూర్ణ ఫలితాలను గమనిస్తే భక్తులు ఈ రోజును ఎంతో నియమనిష్టలతో ఆచరించవలసి ఉంటుంది. వినాయకుడు విఘ్నాధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి కార్యమైనా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేది అని అర్థం. అంటే మనకు కలిగే సకల కష్టాలను తొలగించే పవిత్రమైన తిథి ఈ సంకటహర చతుర్థి. జనవరి 6న ఈ పర్వదినం రావడం, అందున మంగళవారం కావడం వల్ల దీని శక్తి మరింత పెరుగుతుంది. పూర్వం భూదేవి కుమారుడైన అంగారకుడు వినాయకుడి గురించి గొప్ప తపస్సు చేసి మంగళవారం నాడు వచ్చే చతుర్థి తన పేరు మీద అంగారక చతుర్థిగా పిలువబడాలని, ఆ రోజున వ్రతం చేసిన వారికి కుజదోష నివారణ కలగాలని వరం పొందాడు. అందుకే ఈ రోజున చేసే పూజకు అంతటి శక్తి ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు అద్ది ఇంటి ముందు ముగ్గులు వేసి సాత్వికమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గణపతిని పూజించేటప్పుడు పసుపు గణపతిని చేయడం శ్రేష్టం. ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి దానిపై గణపతి ప్రతిమను లేదా ఫోటోను ఉంచాలి. వినాయకుడికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి మందార పూలతో ఆరాధించడం వల్ల స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరిక. కనీసం 21 గరిక పోచలను స్వామివారికి సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్చన చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. సంపూర్ణ ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఉదయం పూజ పూర్తయిన తరువాత రోజంతా వినాయకుని నామస్మరణతో గడపాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం అయిన పిమ్మట తిరిగి స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వినాయకుడిని పూజించాలి. సంకటహర చతుర్థి వ్రతంలో చంద్రదర్శనం చాలా కీలకమైన ఘట్టం. చంద్రుని చూసిన తరువాత ఆయనకు అర్ఘ్యం వదిలి ఆ తరువాతే ఉపవాసాన్ని విరమించాలి. నైవేద్యం విషయానికి వస్తే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు లేదా బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించాలి. నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం లేదా నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ అంగారక సంకటహర చతుర్థి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రధానంగా జాతకంలో కుజదోషం ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులు ఈ రోజున వ్రతమాచరించి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఈరోజు రుణ విమోచన గణపతి స్తోత్రం పఠించడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కాబట్టి భూ వివాదాలు, కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉన్నవారు ఈ రోజున సంకల్పం చేసుకుని పూజ చేస్తే విజయం చేకూరుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా విశేషమైనది. చదువులో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్న విద్యార్థులు గణపతికి గరిక సమర్పించి మేధా దక్షిణామూర్తిని లేదా సరస్వతీదేవిని తలుచుకొని గణపతి అష్టోత్తరం చదివితే విద్యా బుద్ధులు వికసిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు
ముఖ్యంగా రక్త సంబంధిత వ్యాధులు లేదా శస్త్రచికిత్సల భయం ఉన్నవారు ఈ రోజున గణపతి హోమం చేయించుకోవడం లేదా ఆలయంలో గణపతికి అభిషేకం చేయించడం వల్ల ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి వస్తున్న ఆటంకాలు తొలగిపోవడానికి ఈ సంకటహర చతుర్థి ఒక మంచి అవకాశం. ఎవరైతే తమ పనులలో తరచూ ఆటంకాలను ఎదుర్కొంటున్నారో వారు ఈ రోజున గణపతికి 21 మోదకాలను నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా పంచిపెడితే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత లేనివారు, తరచూ భయాందోళనలకు గురయ్యేవారు ఈరోజు సాయంత్రం వేళలో సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. ఈ రోజున మనం చేసే చిన్న ప్రార్థన కూడా గణేశుడికి త్వరగా చేరుతుందని, ఆయన భక్త సులభుడు కాబట్టి మన కోరికలను మన్నిస్తాడని ప్రతీతి. ముఖ్యంగా రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా వినాయకుడిని ఆరాధించడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే వినాయకుడు మూలాధార చక్రానికి అధిపతి. మన శరీరంలోని శక్తిని జాగృతం చేసి మనకు ఉన్న బద్ధకాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ అంగారక సంకటహర చతుర్థికి మన జీవితంలోని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. భక్తితో, నిష్ఠతో ఎవరైతే ఈ రోజున గణనాథుణ్ణి శరణు కోరుతారో వారి జీవితంలో కష్టాలన్నీ పటాపంచలైపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయి. ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. గణపతి అనుగ్రహంతో మీ సంకల్పాలన్నీ నెరవేరాలని, ఈరోజు మీరు చేయబోయే పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలని ఆశిద్దాం. ఈరోజు సమయం దొరికితే గుడిలో కానీ ఇంట్లో కానీ ఆ గణపతిని పూజించండి. సాధ్యం కాని పక్షంలో మానసిక పూజ అంటే స్వచ్ఛమైన మనస్సుతో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభోదయం, శుభ మంగళవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన కార్యాలలో సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ఒక మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు రావచ్చు. బాగా వేధిస్తున్న రుణబాధ తీరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. దైవానుగ్రహంతో పనులు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సాత్విక భావనలతో శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. శుభకార్యాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో ముందుకు సాగండి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయండి. అశ్రద్ధ వహిస్తే అపార నష్టం వస్తుంది. అవసరాలకు ధనం ముందుగానే సమకూర్చుకోవాలి. మొహమాటం పనికిరాదు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. ఒక మేలు జరుగుతుంది. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ముందు పెద్దలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పాత అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి.
మీ మాటకు తిరుగుండదు. కీర్తి లభిస్తుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. సరైన నిర్ణయం తీసుకోండి. ఆపదల నుంచి బయటపడతారు. ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది. మనోబలం చైతన్యవంతుల్ని చేస్తుంది. ప్రయాణ లాభం ఉంది. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేయండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. చురుకైన ఆలోచన విధానం వల్ల మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. నిజాయితీ కాపాడుతుంది. ధనలాభం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. సూర్యారాధన శక్తినిస్తుంది. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాస్త శ్రమ పడిన మీదట చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. మనశ్శాంతి, కీర్తి లభిస్తాయి. ఏకాగ్రతతో వ్యవహరించండి. ఒక గొప్ప పని పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా శుభం చేకూరుతుంది. విఘ్నాలు తొలగుతాయి. నమ్మకంతో నిర్ణయం తీసుకోండి. చికాకులు ఉంటాయి. ఓర్పు వహించండి. సంఘర్షణాత్మక విషయాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు అవకాశం ఉంది. ప్రసన్నంగా మాట్లాడండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే లాభపడతారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయండి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. అపోహలకు తావివ్వకూడదు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. భూ, గృహ యోగాలు అనుకూలిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. పని ఒత్తిడి ఉంటుంది. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనస్సు నిలపండి. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. పట్టుదల కార్యసిద్ధినిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి. దూర ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. సంపదలు పెరుగుతాయి. స్థిరత్వం వస్తుంది. అపోహలు తొలగుతాయి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది. ఆత్మబలంతో అభివృద్ధిని సాధిస్తారు. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. త్వరలో పెళ్లి కుదిరి పెళ్లి పీటలు ఎక్కుతారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. పేరు ప్రతిష్టలు ఉంటాయి.
క్రమ పద్ధతిలో ప్రణాళికలు వేసుకోండి. పదవీ లాభం ఉంది. సత్య మార్గంలో పయనించి అభీష్ట సిద్ధిని పొందుతారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. నిదానంగా మాట్లాడితే సమస్య జటిలం కాదు. ఇష్ట దేవతారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. కష్టాల నుంచి బయటపడతారు. మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. దేనికి తొందరపడవద్దు. వ్యాపారంలో ఇబ్బందులు రానియకండి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించండి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. లక్ష్మి ఆరాధన శుభాన్ని ఇస్తుంది. ధన లాభం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అదృష్ట యోగం ఉంది. వృధా కాలయాపన వద్దు. వస్తు వస్త్ర ప్రాప్తి ఉంది. చంచలత్వం రానియవద్దు. స్పష్టత లోపించకుండా జాగ్రత్త పడండి. వాదనకు అవకాశం ఇవ్వకండి. లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. తగినంత ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. మీ నుంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యను పరిష్కరించుకుంటారు. అన్ని విధాలా శ్రేష్టమైన కాలం ఇది. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితం ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దశ దిశలా విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదిగే కాలం ఇది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. లేదంటే కాపురంలో సమస్యలు పెరగవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. దయాగుణంతో 10 మందికి మేలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం ఇది. సాధించాలనుకున్నది వెంటనే సాధిస్తారు. సకాలంలో సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. అన్ని విధాలా శ్రేష్టమైన కాలం ఇది. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితం ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దశ దిశలా విస్తరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదిగే కాలం ఇది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తి కావడంతో కొంత జాప్యం జరగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల ఏకాగ్రత అవసరం. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన కార్యాల్లో ఆటంకాలు ఉంటాయి. ప్రతిదీ నిదానంగా ఆలోచించి చేయండి. మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. కలహాలకు అవకాశం ఇవ్వకండి. మొహమాటంతో సమస్యలు తలెత్తుతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.
ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార లాభం ఉంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది. నిరుత్సాహపడకూడదు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. పట్టుదలతో పనులను పూర్తి చేయండి. కలహాలకు దూరంగా ఉండండి. అభీష్ట సిద్ధి ఉంది. విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. శాంత చిత్తంతో ఆలోచించాలి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. సొంత ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. త్వరగా పనులవుతాయి. గృహ, భూ లాభాలు ఉన్నాయి. ఇబ్బందులు తొలగుతాయి. అందరినీ కలుపుకొని పోవాలి. ఆశయం నెరవేరుతుంది. పోయినవి తిరిగి వస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సద్గురువుల అనుగ్రహంతో విజ్ఞానం వృద్ధి చెందుతుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. లక్ష్మీదేవిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు చక్కటి కార్యసిద్ధి పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. పట్టు సడలకుండా ప్రయత్నించండి. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. న్యాయపరమైన ఫలితం ఒకటి అనుకూలంగా ఉంటుంది. నిరంతర శ్రమతో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. భూలాభం ఉంది. సహనంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. శ్రమ ఫలిస్తుంది. చెడు తొలగుతుంది. గృహ నిర్మాణ యోగం ఉంది. ఉత్సాహంతో నిర్ణయం తీసుకోండి. పని అయ్యేంత వరకు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మధ్యలో చిత్త చాంచల్యం కలుగుతుంది. చివరి వరకు వచ్చి ఆగే ప్రమాదం ఉంది. అదృష్ట ఫలాలు అందుతాయి. గణపతిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు విజయం వరిస్తుంది. తగినంత ప్రయత్నం చేయండి. అవసరాలకు సహాయం అందుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలు ఉన్నాయి. ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అధికార యోగం ఉంది. బుద్ధి బలాన్ని ఉపయోగించి ఇబ్బందుల్ని అధిగమించండి. ఒక మంచి వార్తను వింటారు. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. పనులపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభం గురించి ఆలోచిస్తారు. వ్యాపార ప్రారంభానికి మంచి రోజు చూసుకోవాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. ఇష్టదేవతా స్మరణ మంచిది. పట్టుదల విజయాన్ని ఇస్తుంది. శుభయోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఓర్పుతో పెద్దల మెప్పు పొందుతారు. అధికార యోగం ఉంది. సంఘంలో ఒక మెట్టు పైకెక్కుతారు. బాధ్యతలు పెరుగుతాయి. పదవీ లాభం ఉంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఏకాగ్రతతో ముందడుగు వేయండి. ధర్మం కాపాడుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం ఉంటుంది. ఆత్మబలంతో పనులు ప్రారంభించండి.
ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సూచనలతో కార్యసిద్ధి ఉంటుంది. నిండైన మనసుతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగిన తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కృషికి తగ్గ ప్రతిఫలం వెంటనే సిద్ధిస్తుంది. బాగా ఆలోచించి పనిచేయండి. ఇతరుల మాట నమ్మవద్దు. స్వయంగా తీసుకునే నిర్ణయమే శక్తినిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపార లాభం ఉంది. అనుమానం వద్దు. అంతా శుభమే జరుగుతుంది. ప్రశాంత జీవితం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇష్టదేవతా స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.